ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. 299కే 16 లక్షల వర్తుతారు ఫ్రెండ్స్. మొత్తం ఈ 3 కార్లను ముగ్గురు విజేతలకైతే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఈ మెగా లక్కీ డ్రాలో కేవలం 200 రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి. 1,10,000 రూపాయలు విలువ చేసే ఈ 4 బళ్ళు ఫ్రీగా గెలుచుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మినిమం 5 షేర్ చేయండి. 1,10,000 రూపాయలు విలువ చేసే ఈ హోండా 299 రూపాయలు కట్టి 16 లక్షలు విలువ చేసే తారు, 1,10,000 విలువ చేసే బైకులు, కార్లు, ఇవన్నీ మార్కెట్లో కొత్తగా వచ్చిన స్కీములు కాదు, స్కామ్లు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడు నా ఫ్రెండ్ అనుకునే వాడికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న నా ఫ్రెండ్ మోసపోయి మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు, హే మావా ఇది నాకు తెలుసు మావా, నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ వీడియోలో చేశాను, ఆనంద్ నువ్వు మంచి కుర్రాడు అయ్యి, అప్పుడు మీరు చెప్పుకోవడం వల్ల యూజ్ ఉండదు. అప్పుడు అంటాడు, మావా నీకు తెలిసినప్పుడు నాకు కూడా షేర్ చేయొచ్చు కదా మావా అని అంటాడు. అలా మీరు అనకుండా వినకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో నాకు షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. అలాగే దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సరే, మ్యాటర్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే మారరు మా వాళ్ళు మారరు. బెట్టింగ్ యాప్స్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న చిన్న అంటే 10,000 15,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ఎంత గట్టిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళు ఎంత క్యాష్ చేసుకున్నారు. సామాన్య ప్రజలు కానీ లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అత్యాశకు పోయి వాళ్ళ ప్రాణాల మీదకి ఎలా తెచ్చుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఎన్ని మనం చూసాం. న్యూస్లో చూసాం, యూట్యూబ్ వీడియోలో చూసాం, పేపర్లో చదివాం, అన్నీ చేసాం. ఒక పెద్ద మహాయజ్ఞం తర్వాత అది ఆగింది. కానీ ఆ ఈజీ మనీకి అలవాటు పడిన లాగరగా ఏదో ఒక స్కీమ్లు, ఏదో ఒక స్కామ్లు ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాంటిదే ఇది ఒక సరికొత్త స్కామ్. ఏంటిది అసలు ఈ దందా ఏంటంటే, మనకు తెలిసి ఒకటి ఉంది. ఏంటి? లక్కీ డ్రా. అంటే మనం షాప్కి వెళ్తాం, ఎస్పెషల్లీ పండగల టైంలో మనం షాప్కి వెళ్తాం. అక్కడ చీరో, నగో, ఫ్రిడ్జో, టీవీయో, ఏసీయో, ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదో ఒకటి కొంటాం. కొన్న తర్వాత ఆ షాప్ వాళ్ళు కొన్ని కూపన్స్ ఇస్తారు. అక్కడ ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వేసేస్తాం, ఏదో మమ అనిపిస్తాం, వచ్చేస్తాం. కానీ ఎప్పుడైనా మనం తగలవయ్యి అవి వాళ్ళల్లో వాళ్ళకే తగలటమో లేదంటే ఇంకోటో ఏదో ఉంటాయి, మతలబులు ఉంటాయి. మ్యాక్సిమం తగలవు. 99% అంతా ఎన్ని ఇంటర్నల్గా జరిగేవే. ఏదో మన ఆత్మతృప్తి కోసం ఏదో పెడతారు, ఏదో పెద్ద అంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం బ్యానర్లు కొడతారు అని. ఇది సరే, ఇదంతా మనకు తెలిసింది. దాని తర్వాత మనం ఇంకోటి చూసాం, బెట్టింగ్ యాప్స్ టైంలోనే గివ్ అవేలు. అవేంటి? ఐఫోన్ గివ్ అవేలు 500 300 కట్టాలి. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, అందులో మనం జాయిన్ అయ్యి ఒక గివ్ అవే ఉంటుంది. ఒక ఐఫోన్ గివ్ అవే అంటే చాలామంది 300 500 కట్టాలి. కట్టిన తర్వాత ఎంతో మంది కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరికో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఇంకో పలానా వ్యక్తి గెలుచుకున్నాడు అని ఇస్తూ ఉంటారు. ఇవి కూడా బెట్టింగ్ యాప్స్తో ఇదందాన్ని కూడా అంతం చేశారు. ఇప్పుడు మూడోది వచ్చింది, సరికొత్తది. లక్కీ డ్రాకే అప్డేటెడ్ వర్షన్. ఇదేంట్రా, ఎలా స్టార్ట్ అయింది? దీని కథ ఏంటంటే, కొన్ని నెలల క్రితం ఒక యువకుడు తన ఇల్లు అమ్ముడుపోవట్లేదని చెప్పి 16 లక్షలు వర్తైన ఇల్లు అమ్ముడుపోవట్లేదని చెప్పి ఏం చేశాడంటే లక్కీ డ్రా పెట్టాడు. కొన్ని కూపన్స్ ప్రింట్ చేయించి ఒక 3,000 కూపన్ 500 రూపాయలు చొప్పున 3,000 మందికి ఆ కూపన్లు అమ్మాడు. అంటే అరౌండ్ 15 lakhs. దాంతో లక్కీ డ్రా తీసి ఆ కూపన్స్ అన్నింటినీ ఒకరికి ఆ ఇంటిని ఇచ్చేశాడు. అంటే 500 రూపాయలకే వాళ్ళు ఆ ఇల్లు గెలుచుకున్నట్టు. మిగతా వాళ్ళందరూ ఏం గెలుచుకోవాలా. బట్ మనం ఏంటంటే మనలో చాలామంది కొండకి ఇంటికేసి లాగే రకం. వచ్చిందా కొండ, పోతే ఇంటికేగా అని అనుకుంటాం. అయితే దీన్ని గ్లోరిఫై చేస్తే చాలా న్యూస్ ఛానల్స్ అరే మంచి ఐడియా వచ్చింది అని చెప్పి చాలా గ్లోరిఫై చేస్తే చెప్పారు. చాలామందికి ఇది భలే అనిపించింది. ఏదైనా నాకే ఇలాంటివన్నీ భలే అనిపించవు. నాకు అనిపించింది, అరే ఓకే మంచోడు లిమిటెడ్గా 3,000 కూపన్లు కొట్టించాడు, ఇచ్చేశాడు. వాట్ ఇఫ్ మోసం చేస్తే, తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే, లేదంటే వర్త్ 10 లక్షలు అయితే 15 లక్షల కూపన్లు కొట్టించి అమ్మితే మోసం జరిగితే ఏంటి? అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇలా చేయడం కూడా కరెక్టేనా? మీడియా ఛానల్స్ ఏంటి ఎంకరేజ్ చేస్తున్నాయి? ఇది రైటేనా? ఇలా అయితే ప్రతి ఒక్కరు చేసేస్తారు కదా అని అనిపించింది నాకు. సరే, మరి అనిపించినా సరే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది కరెక్ట్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అయ్యారు. చాలామంది ఫాలో అయ్యారు. ఒకళ్ళు థియేటర్, దాని తర్వాత ఒకళ్ళు ఒక పొలం ఎన్ని పెట్టారు. ఒక రైతు ఒక పొలం పెట్టాడు, 30 లక్షలు విలువ చేసిన పొలం పెట్టాడు. అప్పుడు ఏం జరిగిందంటే 10,000 రూపాయల కూపన్లు అమ్మాడు. ఒక 30-40 కూపన్లు అమ్మిన తర్వాత పోలీసులు ఆ రైతుని అరెస్ట్ చేశారు. రైతు అనగానే మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈ అబ్బాయి కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి, పేదవాడు అవడం వల్ల సాఫ్ట్ కార్నర్ ఉంది, నాకు ఉంది. రైతు అనగానే మనకు సాఫ్ట్ కార్నర్ జనరల్గా వచ్చింది. ఎందుకంటే రైతు అనేవాడు ఎప్పుడు మోసం చేయాలనుకోడు. కానీ పోలీసులు ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళి ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు, ఇలాంటివన్నీ బ్యాను, సో ఇలాంటివన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వస్తాయి, మనీ లాండరింగ్ కిందకు వస్తాయి అని చెప్పారు. అందులో న్యాయం ఉంది. అంటే దాని కింద కామెంట్స్ అన్ని చూస్తే రైతుకి సపోర్ట్గా ఉంటాయి.
ఎలాంటి కామెంట్స్ ఉన్నాయంటే గవర్నమెంట్ కూడా ఎలాంటి లక్కీ డ్రాలు తీస్తుంది కదా వైన్ షాపులకి వాటికి, మరి గవర్నమెంట్కి ఎందుకు క్వశ్చన్ చేయరు, ఇలాంటివి ఉన్నాయి. అన్ని కామెంట్స్ని అర్థం చేసుకోగలం, ఎందుకంటే రైతు అనగానే మనకు సాఫ్ట్ కార్న్ ఉంటుంది కాబట్టి అది ఓకే. కానీ చట్ట ప్రకారం చూస్తే అది ఖచ్చితంగా ఇల్లీగలే. ఎందుకు? సరే, రైతు అనేవాడు మోసం చేయడు. వాట్ ఇఫ్ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇట్లాంటివి స్కీమ్స్ పెట్టి మనం డబ్బులు కట్టి వాళ్ళు స్కామ్స్ చేస్తే అప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేస్తాం? మళ్ళీ పోలీసులే కదా క్వశ్చన్ చేస్తాం. వీటిని ఎందుకు మొదట్లోనే అరికట్టలేదు అని. మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం తప్పలేదు. మీరు కూడా చేస్తుంది ఇదే కదా, ఆ వైన్ షాపుల కాటికి లక్కీ డ్రా తీస్తున్నారు కదా అని చెప్పి, రైటే. కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ సమ్వాట్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఎవరికొకరికి వైన్ షాప్ అయితే ఇస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి ఇవ్వకపోతే, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఇస్తే, అది అసలు 30 లక్షల విలువ కాకపోతే, కంప్లీట్గా మోసం జరిగితే, ఫ్రాడ్ జరిగితే రైతు అన్నవాడు చేయడు. కానీ తర్వాత వచ్చే వ్యక్తులు చేసే అవకాశం ఉంది కదా, అప్పుడు కూడా దీన్ని నేను ప్రూవ్ చేసే పరిస్థితులు లేను, ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు లేను. దాని తర్వాత ఏమైందిరా అంటే, ఇంకా మన వాళ్ళు చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి స్కీముల కోసం వెతుక్కుంటూ ఉంటారు స్కాములు చేయడానికి. వెళ్ళింది ఇది కొంతమందికి వెళ్ళింది, వాళ్ళకు ఒక మంచి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలోచనతో ఏం చేశారంటే 100 రూపాయలకే బైక్, 100 రూపాయలకే బైక్, 1,00,000 రూపాయలు విలువ చేసే బైక్ 100 రూపాయలకే, ఇదిగోండి ఈ కూపన్స్. ఇప్పటివరకు వీళ్ళేంటి ఇంటర్నల్గా అక్కడక్కడ అంటే ఆ రైతులు కానీ, ఆ కుర్రాడు కానీ ఆ ఊరుల్లో, ఆ చుట్టుపక్కల ఊరుల్లో అమ్ముకోవటమే. ఇప్పుడు ఇది ఆన్లైన్ దందా. అక్కడ QR కోడ్ పెడతారు, మీరు QR కోడ్తో స్కాన్ చేసి వాట్సాప్లోనూ టెలిగ్రామ్ ఛానల్లోనూ పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు మీకు కూపన్ ఐడి ఇస్తారు. సో మీరు ఎన్ని కూపన్స్ అయినా కొనుక్కోవచ్చు, అన్లిమిటెడ్ ఎన్నైనా కొనుక్కోవచ్చు, కొనుక్కుంటూనే ఉండొచ్చు. తర్వాత ఎప్పుడు లక్కీ డ్రా తీస్తారు. అది ఫస్ట్ హ్యాండ్ బైకా, సెకండ్ హ్యాండ్ బైకా, అది వాళ్ళకి ఇచ్చుకున్నారా, ఎవరికి ఇచ్చుకున్నారో ఎవరికి తెలియదు. కానీ ఇమాజిన్, దీన్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేయటమో లేదంటే వాళ్ళు ప్రమోట్ చేయటమో చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా 1,00,000 మంది ఉన్న పేజ్ అతను ప్రమోట్ చేశాడు అనుకోండి, అందులో 10% మంది ఎఫెక్ట్ అయ్యారు అనుకుందాం, దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకుందాం. 10,000 మంది 100 రూపాయలు పెడితే ఎంత అవుతుంది? 10 లక్షలు అవుదా? అంతే కదా, 4 సున్నాలు 2 సున్నాలు 6 సున్నాలు అంటే 10 లక్షలు అయిందా? బైక్ విలువ ఎంత? 1,00,000 రూపాయలేగా. ఇమాజిన్ ఇలాంటి ఒక 4 ఇన్ఫ్లుయెన్సర్స్ సేమ్ స్కీమ్స్ ప్రమోట్ చేస్తే అప్పుడే అట్లీస్ట్ 20 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు ఎంతో కొంత అవుతుందా? మనకేమనిపిస్తుంది? మనం 100 రూపాయలే పెడుతున్నాం అనిపిస్తుంది, 100 రూపాయలుగా అనిపిస్తుంది. మన పిల్లలు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవర్రా అంటే, మన పిల్లలు, స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, 8th, 9th, 10th, ఇంటర్మీడియటరీ పిల్లలు, లేదంటే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీని ఆ 100, 200, 300, 500 పోగేసి 4 కూపన్లు 3 కూపన్లు కొనుక్కుంటా ఈజీ మనీ కోసం, ఈజీగా మనకి లగ్జరీ వచ్చేస్తుందని, ఈజీగా మనకు బైక్ వచ్చేస్తుందని, వాళ్ళు ఈ జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కార్లు వచ్చేస్తున్నాయని, లేదంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు, పొలాలు వచ్చేస్తాయి, స్థలాలు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు నథింగ్ బట్ ఇదొక హాబీ, చిన్న జస్ట్ ట్రై చేద్దాం సరదా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక వ్యసనంగా మారిపోతుంది. ఇదంతా నథింగ్ బట్ లాటరీయే, గ్యాంబ్లింగ్ ఎందుకు వస్తుంది ఇదంతా. ఆ వ్యసనంగా మారిపోయి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అప్పుల పాలైపోవటం, నెమ్మదిగా క్రైమ్లోకి వెళ్ళిపోవటం, చాలా దూరం వెళ్తుంది. మనం ఇప్పుడు గుర్తించాం, ఏంటి 100 రూపాయలు పెడితే మనం క్రైమ్కి వెళ్ళిపోతామా అన్నట్టు అనిపిస్తుంది. 100 రూపాయలతో స్టార్ట్ అయిన బెట్టింగ్ దందాలే ప్రాణాలు తీసేసినాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దీన్ని ఆదిలోనే తుంపకపోతే దీని అనంతం చూస్తాం మనం. ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తారు. వాడు ఏ కారు ఇస్తున్నాడు, దాని కండిషన్ ఏంటి, అది ఫస్ట్ అసలు అదంతా సెకండరీ. అసలు ఎక్కడెక్కడ ఊర్లో అసలు రిజిస్ట్రేషన్ లేని భూములు, ఊరికి అసలు రోడ్డే లేని పొలాలు, ఏవో ఒకటి అసలు వాల్యూ లేనివి. అప్పుడు అది ఒక 10 lakhs వర్త్ ఉన్నా వీళ్ళు అమ్మేది 1 కోటి రూపాయలు, 2 కోట్లు వర్త్ కూపన్స్. ఎవడు లాభపడుతున్నాడు, ఎవడు నష్టపోతున్నాడు? గవర్నమెంట్కి ఎంత ఇది? అసలు ఇందులో మోసాలు జరిగితే ఇదంతా మనీ లాండరింగ్ కిందకి రాదా? సో ఆ రోజు పోలీసులు రైతును అరెస్ట్ చేయడం రాంగ్ ఏమో కానీ వాళ్ళ ఇంటెన్షన్ రైటే. ఎందుకంటే అలాంటివి అందరూ చేసుకుంటే వెళ్తాయి. అప్పుడు మనం క్వశ్చన్ చేయలేకపోయినా ఇప్పుడు జరుగుతున్న చూస్తూ ఉంటే వరుసగా అన్నీ అయ్యే. బైక్, కారు, పొలము, ప్లాటు, ఫ్లాటు, ఇల్లు అన్నీ దాని కింద పెట్టేస్తున్నారు. పెట్టేసి జనాల్ని మళ్ళీ వ్యసనాల వైపు నడిపిస్తున్నారు. మనం ఒక కోపంతో ఆగం. ఇది నథింగ్ బట్ డ్రీమ్ 11 లాంటిదే. 50 రూపీస్ పెట్టి టీం వేస్తాం, ఏముంది, వస్తే 1 కోటి రూపాయలు వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అది రాదు ఎప్పటికీ. ఎక్కడో ఎవరికో వాడికి వస్తుంది. అది వచ్చింది, అది వాళ్ళకి వస్తుందో కూడా తెలియదు. అది ఇంకా అసలు డ్రీమ్ 11 అట్లీస్ట్ ఎవరికి వచ్చింది. ఇదైతే మాత్రం ఎవరికి తెలియదు కదా. అసలు ఏదైనా ఇది నేరం.
అయితే ఈ ప్రమోషన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎలా వచ్చింది అంటే సజ్జనార్ గారు దీని మీద ఈ వీడియో సజ్జనార్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఏం చెప్పారు అంటే, మామ సజ్జనార్ గారు ఒక విషయం మీద ట్వీట్ చేశారు అంటే, ఇది నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నా, దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఆయన ఒకటి తీసుకుంటే ఒక కేసు లాంటిది, అంటే ఒక మ్యాటర్ కనుక తీసుకుంటే దాని అంతం చూసే వరకు వదిలిపెట్టరు. ఇనీషియల్గా బెట్టింగ్ యాప్స్ తీసుకుంది ఆయనే, స్టార్ట్ చేసింది ఆయనే. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు చాలామందికి తెలియదు, అది పెద్దోళ్ళు వచ్చేదాకా తెలియదు. ఏంటి తెలుసా, ఇప్పుడు ఈడీకి వెళ్తున్నారు చాలామంది, ఈడీ దగ్గరికి. మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకా బయటికి రాలా. ఎప్పటివరకు రాదంటే పెద్దోళ్ళు వెళ్ళేదాకా రాదు. ఈ మధ్య పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు కదా, అప్పటికి చాలామంది వెళ్ళొచ్చేసారు. మీరు వెబ్ సిరీస్లో చూసే పిల్లలు అందరూ వెళ్ళొచ్చారు అప్పటికి. కానీ అప్పటికి అది న్యూస్ బయటికి రాలా. ఎప్పుడైతే కొంచెం పెద్దోళ్ళు వెళ్ళారో అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంత ఈడీకి వెళ్తున్నారు, మీకు తెలియదు, న్యూస్ ఛానల్స్ కూడా తెలియదు, కవర్ చేయట్లా. వస్తారు కొంచెం పెద్దోళ్ళు వెళ్తారు కదా, అప్పుడు తెలిసి ఓకే ఈడీ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్తున్నారని. అంత దూరం వెళ్ళింది అది. దాని తర్వాత ఇలాగే సజ్జనార్ గారు ఈ ఇష్యూ ఇది స్టార్ట్ అయినప్పుడే 3 నెలల క్రితం మైనర్స్ని ఇన్వాల్వ్ చేస్తా కాంటెంట్ కనుక చేస్తే, ఇంటర్వ్యూలు గట్రా చేస్తే, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఇంటర్వ్యూలో బొక్కలో దోసి పారదొబ్బుతాం అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాన్ని అప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోవాలి. దానికి సంబంధించిన 2-3 వీడియోలు కూడా పోస్ట్ చేశారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవాలా, ఏదో పెడుతున్నారులే, ఏముందిలే, ఆయనకి ఏదో ఎవరో ఫార్వర్డ్ చేస్తుంటారు, పెట్టేసారులే అని అనుకున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఆయన ఒక ట్వీట్ చేసే ముందు, ఆయన ఒక మ్యాటర్ పోస్ట్ చేసే ముందు ఖచ్చితంగా దాని వెనకాల వర్క్ చేసి మొత్తం అన్ని తెలుసుకొని ఏం చేయాలో ప్లాన్ చేసుకున్న తర్వాత ట్వీట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్వీట్ చేసిన 24 hours తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పటికే ఎవరు తగ్గాల, వెనక్కి తగ్గకపోతే ఏమైందంటే రీసెంట్గా January 9th 10th ఆ టైంలో ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు నెబ్బా నిబ్బి ఎవరో దిలీప్ అనే ఎవరో అమ్మాయి అబ్బాయి ఇంటర్వ్యూలు కిస్ చేసుకోవటం ఇవన్నీ మనం ఒక రీల్ పెట్టాం, ఒక వీడియో కూడా పెట్టాం. ఈ వీడియో చివరిలో వస్తుంది చూడండి, వైరల్ హబ్ యూట్యూబర్ అని. ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాడిని January 9th పండగ ముందు బొక్కలు వేశారు. సంక్రాంతికి అల్లుడిని తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. కేసులు సెక్షన్లు చాలా గట్టిగా ఫైల్ అయినాయి. నేను ఒక పదం పలికితే నాకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇదైతుంది. అందుకని చెప్పి నేను దాన్ని ప్రాపర్గా పలకను. మీరు ఎప్పుడైనా గమనిస్తే అది చాలా లాంగ్ టైం పట్టిద్ది ప్రాసెస్ అవడానికి. అందుకని నేను దాన్ని పోసుకో అంటూ ఉంటా. సో చిన్నపిల్లల చట్టం ఏదైతే ఉందో అది అప్లై చేశారు చాలా పక్కాగా. సో ఇప్పుడు అదే ఆయన అని దాని తర్వాత కూడా అది వైరల్ అవ్వలేదు వీడియో. వీడియో వైరల్ అంటే ఆ విషయం వైరల్ అవ్వక ఇంకా చేస్తానే ఉన్నారు. ఇంకొక యాంకర్ కూడా తీసుకెళ్ళి బొక్కలేశారు అనుకోండి, అప్పుడు ఆ నెబ్బానిబ్బీల స్టోరీలకు ఒక ఎండ్ కార్డు పడుతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఈయన దీని మీద ట్వీట్ చేశారు. ఏం చేశారంటే సేమ్ అలాగే ట్వీట్ చేశారు. లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి నేను ప్రజలకు చెప్తా. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైక్లు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రా అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారు. అమాయక ప్రజలు ఆశలను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీరు ఆపకపోతే మేము తీసుకుంటాం, మీ ఆపితే తీసుకోవాలంటే కండిషన్స్ ఏమి లేవు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటే 2-3 మినిమంగా నోటిఫై చేసి ఉంటారు ఆయన ఖచ్చితంగా. ద ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఈ యాక్ట్ ఏంటి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది కూడా మీకు చెప్తాను. దీని మీద కేసులు నమోదు చేస్తాం. మోసాలకు పాల్పడే వాళ్ళు సెలబ్రిటీనైనా, సోషల్ మీడియా స్టార్ అయినా, ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు. సో ఎవరైతే ఆల్రెడీ చేశారో మిమ్మల్ని ఏం చేయలేవు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా నోటిఫై చేస్తుంటారు, మీకు వేస్తారు. కానీ ఎవరికైతే మనం చేద్దాం, మనం కూడా ఈజీ మనీ ఎర్న్ చేయొచ్చు, మనం కూడా ఏదో బైక్ ఏదో పెట్టేసి ఓ ఫోటో తీసి పెట్టేసి మనం కూడా ప్రమోట్ చేద్దాం, మనకి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో 10,000 మంది 1000 మంది వచ్చినా మన డబ్బులు మనకు వస్తాయి, 1000 తర్వాత ఎంతమంది కట్టినా కూడా అబ్బో మనకి ఇంకా లాభమే అని ఎవరైనా ఏదైనా ఆలోచనలు కనుక మీ మైండ్లో ట్రిగ్గర్ అయితే ఆ ఆలోచనని చంపేసుకోండి, ఇప్పుడే చంపేసుకోండి, లేదు మీరు చచ్చిపోతారు. సింపుల్. ఆయన సింపుల్గా కనిపిస్తారు, మరి ఎట్లా కనిపిస్తారు నాకు తెలియదు. కానీ చాలా ఈ విషయాన్ని పోస్ట్ చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. అది నేను రాజకీయంగా వేరే విషయాలు మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ ఈ విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే మీ అదృష్టం, ఇంకా ఇప్పటికైనా ఆపేసేయండి, డిలీట్ చేసేసి అన్నీ సర్దుకోండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు దెబ్బపడిద్ది. ఎందుకు చెప్తున్నాను, మీరు దొరకకూడదని కాదు, ఇంకెవరు మోసపోకూడదని. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను తప్పుగా అనుకోకండి, నేను వాళ్ళని కాపాడట్లా. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి అలాగే ఇంకా ఆపుదామని చెప్పి, ఆపకపోతే బొక్కలోకి పోతారు. అనవసరంగా పిల్లలు వీళ్ళందరూ నష్టపోకుండా చూద్దామని
ఓకే, మీరు ఎవరు అలాంటి కాబట్టి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి. సరేనా? అయితే ఈ యాక్ట్ ఏంట్రా, ఇది ఏం చేసిద్ది ఏంటంటే, ఇది ఏదైనా సరే ఒక స్కీము పీపుల్ మనీ చేసి వాటి ప్రకారం ప్రామిస్ అంటే మీరు ఇంత పే చేస్తే మీరు ఇంత గెలుచుకుంటారు, అలా విధంగా ఏదైనా చేసినా, లేదు అంటే వేరే వాళ్ళని ఎవరినైనా సరే మనం జాయిన్ చేయడం లాంటివి చేసినా, మల్టీలేయర్ మార్కెటింగ్ లాంటివి చేసినా, ఇలాంటివన్నీ ఈ 1978 యాక్ట్ ఏదైతే ఉందో స్కీమ్స్ యాక్ట్ దాని కిందకు వస్తాయి. దీని ప్రకారం ఈ లా ప్రకారం ప్రమోట్ సచ్ ఎవరు ఏది ఇల్లీగల్, ఎవరు దెబ్బపడతారు, ఎవరు శిక్షించబడతారు అంటే ప్రమోట్ సచ్ స్కీమ్స్ ఎవరైతే ఈ స్కీమ్స్ని ప్రమోట్ చేస్తారో, జాయిన్ దెమ్ నోయింగ్లీ అంటే తెలిసి కూడా ఇది స్కీమ్ కాదు స్కామ్ అని తెలిసి కూడా ఎవరైతే అదే మనకు డబ్బులు వచ్చేది ఫ్రీగా బైక్ వచ్చేదని చెప్పి జాయిన్ అవుతారో, అంటే ప్రమోట్ చేసినోడే కాదు 100 రూపాయలు కట్టినోడు కూడా. నెక్స్ట్ కలెక్ట్ మనీ, ఎవరైతే మనీ కలెక్ట్ చేస్తారో మా యూపీఐ ఐడి తీసుకుని మా యూపీఐ ఐడి, ఇది కూడా పెద్ద స్కామ్. యూపీఐ ఐడీస్ ఇస్తారు కొంతమంది అద్దెకి, బ్యాంక్ అకౌంట్స్ అద్దెకిస్తారు పర్ డే 1000 2000 బేసిస్ మీద. ఇది ఇంకో స్కాము, వాళ్ళు ఇరుక్కుపోతారు తర్వాత, వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయం. సరేలేండి, అది ఇప్పుడు సపరేట్ టాపిక్. కలెక్ట్ మనీ, అలాగే ప్రింట్ పబ్లిష్ అడ్వర్టైజ్ దెమ్, ఇలాంటి వాటిని ప్రింట్ చేసినా పబ్లిష్ చేసినా అడ్వర్టైజ్ చేసినా, సరేనా? నెక్స్ట్ కండక్ట్ మీటింగ్స్ ఫర్ దెమ్, ఇలాంటి వాటి కోసం మీటింగ్స్ పెట్టి ఇలాంటివి ఏవైనా ప్రమోట్ చేసినా. అలాగే ఇదంతా ఎక్కడ ఆఫ్లైన్లోనే కాదు, ఈవెన్ యూట్యూబ్ ప్రమోషన్స్ అండ్ సోషల్ మీడియా యాడ్స్ కెన్ బి పనిషబుల్. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ, అంటే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏదైనా సరే మీరు ఏది తీసుకున్నా అందులో ఏదైనా ప్రమోట్ చేసినా కూడా మీరు పనిషబుల్ అవుతారు. సో యాక్ట్ చాలా క్లియర్గా ఉంది, చాలా డీటెయిల్డ్గా ఉంది. బెట్టింగ్ యాప్స్లో లాగా ఆ స్టేట్ కోటి ఈ స్టేట్ కోటి అన్నట్లేదు, ఇది మొత్తం ఒక సూపర్లా. అంతే. ఈ యాక్ట్ ప్రకారం మీరు కనుక దొరికితే, అంటే ఆల్రెడీ నోటిఫై చేసిన మనం ఏం చేయలేం, కానీ మీకు బొక్కలో వేస్తే మీకు గట్టిగానే ఉంటుంది. 1.5 years జైలు శిక్ష పడవచ్చు, ఫైన్ పడవచ్చు, 2 పడవచ్చు, ఏదైనా పడవచ్చు. మీ మీద ఎవరైనా ఇంకా మేము మోసపోయాం అంటే, ఇప్పుడు 100 రూపాయలు కట్టాం మోసపోయాం, మీరు మోసం చేశారు అని తెలిస్తే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది, తీవ్రంగా ఉంటాయి పర్యవసానాలు. సో మీరు సర్దుకోండి. ఇంకా ఒక పాయింట్. రెండోది, పేరెంట్స్కి ఇది, మన పిల్లోడు కనుక ఇలాంటి వాటిలో ఏదైనా పెడుతున్నా మోసపోతున్నా ఖచ్చితంగా మనం పేరెంట్స్గా ఫెయిల్ అయినట్టే. మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచండి, వాళ్ళ ఫోన్ తీసుకొని చెక్ చేయండి. వాళ్ళ ప్రైవసీ ఉండదు, పిల్లలకు ప్రైవసీ ఏంటి చెక్ చేయండి. ముఖ్యంగా ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము. ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వాళ్ళు ఫాలో అవుతున్నాడు, ఎలాంటి రీల్స్ చూస్తున్నాడు, ఎలాంటి రీల్స్కి లైకులు కొడుతున్నాడు. నెక్స్ట్ టెలిగ్రామ్, సగం దరిద్రం సగం స్కామ్లన్నీ ఇందులోనే ఉంటాయి. ఇందులోనే ఉంటాయి. ఎందుకు ఇందులోనే ఉంటాయి అని చెప్తున్నా, ఈ రెండో దాంట్లో ఎందుకు ఉంటాయి అని చెప్తున్నానంటే, ఇది దీని మీద కొంచెం నిఘా తక్కువగా ఉంటుంది. అంటే ఎందుకో మరి అన్నిటికి టెలిగ్రామ్లోకి తీసుకెళ్తారు. నాకు ఫస్ట్ అర్థం కాల, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు అందరూ టెలిగ్రామ్ లింక్లు ఇచ్చేవాళ్ళు, ఇంకో ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ ఐడీస్ క్రియేట్ అయ్యేవి, యాప్స్లో ఐడీస్ కదా, అక్కడ ఐడీస్ క్రియేట్ అయ్యేవి, అక్కడే ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాళ్ళు, అన్నీ అక్కడే జరిగేవి. దాని మీద వీడియో కూడా అప్పట్లో వీడియోలు కూడా చేశాను లాస్ట్ ఇయర్ మే టైంలో, ఆ టైంలో అన్నీ అక్కడే జరిగేవి. సో ఆ టెలిగ్రామ్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తున్నాడు. ఎలాంటి గ్రూప్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు, గివ్వేవేలు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నాడా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నాడు, అక్కడ ఏమైనా డబ్బులు కడుతున్నాడా, ఇలాంటివన్నీ చూడండి. చూస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, చాలా మంచిగా చెప్పండి. కానీ ఒక కన్నేసి మాత్రం ఉంచండి, పిల్లలకి ప్రైవసీ ఉండదు, అలాంటివి అసలు నేర్పద్దు. ప్రతిదీ షేర్ చేసుకునేలాగా టీచ్ చేయండి. మన పిల్లోడు తప్పుదోవ పట్టాడంటే పేరెంట్స్గా మనం ఫెయిల్ అయినట్టే, అది మాత్రం గుర్తుంచుకోండి. చట్టాన్ని, సమాజాన్ని, వీళ్ళందరినీ నిందించి ఉపయోగం ఉండదు, అది లేటర్ తర్వాత సంగతి. ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనమే అవుతాం. నెక్స్ట్ స్టూడెంట్స్, మా పిల్లలు తమ్ముళ్ళు చదువుకోండి, చదువు అవ్వలేదా మీ దగ్గర ఉన్న తెలివితేటలకు పదును పెట్టండి. అంతేగాని ఇలాంటి వాటిల్లో ఈజీ మనీగా వస్తాయి, మనకి డబ్బులు వచ్చేస్తాయి, మనకు బైక్ వచ్చేస్తుంది, మనం ఫిగర్ని వేసుకుని తిరిగేద్దాము, అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని చంపుకోండి. కష్టపడిందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎంతకాలం నిలవదు. మీరు కొన్ని సంవత్సరాల క్రితం కేబీసీ అనే షోలో ₹1 అప్పట్లో ₹1 గెలుచుకున్న వ్యక్తి ఏమైపోతాడో, 5 కోట్లు కోటో మరి అంత, మరి ఫస్ట్ ప్రైజ్ టాప్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతాడంటే ఎక్కడికి వెళ్ళాలి, అదే గుడిసెలో ఉన్నాడు, మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు. అది యాక్చువల్గా కష్టపడి గెలిచిందే, అయినా పోయింది. మన అదృష్టం బలవద్దు అంతే. అంతదా పోతే ఈజీగా వచ్చేది ఏది ఉండదు, ఈజీగా వచ్చేదాంట్లో చాలా లొసుగులు ఉంటాయి. అలాంటిది ఏదైనా స్కీమ్ బయటపడితే, ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కనుక మీ ఫోన్లో రాంగ్గా ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా ఒక అకౌంట్ నుంచి మీ దగ్గర మనీ పడ్డాయి అనుకోండి, ఆ అకౌంట్ సమ్ ఫాల్తూ అకౌంట్, అంటే ఒక మనీ లాండరింగ్ ఏదో చేస్తున్న అకౌంట్ అనుకోండి, దాని నుంచి మీకు మనీ పడ్డాయి అనుకోండి ట్రాన్సాక్షన్, మీ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. మీ ప్రమేయం ఏమీ లేదు. ఎందుకు చెప్పింది సార్ ఇది, మా ఫ్రెండ్ గారు ఒకడు
ఎవరో వస్తే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఫోన్పే చేశాడు. ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఫోన్పే చేయడం ఏదో జరిగింది. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, జరిగితే ఆ అకౌంట్ లాక్ అయిపోయింది. ఒక ట్రాన్సాక్షన్ అది తప్పే లేదు. ఇప్పుడు వెరిఫికేషన్ చెప్తుంది, ఎప్పుడు రిలీజ్ అయితే ఏమీ తెలియదు, డబ్బులన్నీ స్టక్ అయిపోయాయి. అలా జరుగుతాయి. సో మీకు ఇచ్చే గివ్ అవే కనుక అలాంటి స్కీమ్స్లోంచి ఎద్దులోంచో స్కామ్స్లోంచి వచ్చుంటే మీరు కూడా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మీతో పాటు మీ పేరెంట్స్ తిరగాల్సి వస్తుంది. సో ఇలాంటి గివ్ అవేలకి, ఇలాంటి స్కీములకి, ఇలాంటి స్కాములకి, అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి, అలాంటి రీల్స్కి దయచేసి దూరంగా ఉండండి, సరేనా? నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. రే బాబు, మీరు మంచి చేయకపోయినా పర్లేదు సమాజానికి, సరేనా? మీకు మిమ్మల్ని నమ్ముకొని 10,000 మంది ఫాలో అవుతున్నారు అనుకోండి, ఏదో కాంటెంట్ చేయండి, కనీసం సినిమా చూసో రివ్యూ చెప్పండి, సరేనా? ఏదైనా మీ లైఫ్ స్టైల్కి సంబంధించింది చెప్పండి. మీరు ఏం చేస్తారు, అల్లరి చిల్లరగా ఏదైనా చేస్తే, సరదాగా ఫన్గా ఏదైనా చేస్తే, స్పూఫ్ అయ్యో కామెడీ ఏదైనా చేస్తే అవి చెప్పండి. అంతేగాని డబ్బుల కోసం మిమ్మల్ని నమ్మి ఫాలో అయ్యేవాడిని మాత్రం దోచుకోవద్దు. అది ఖచ్చితంగా అన్నిటికన్నా చాలా పెద్ద తప్పు. అది కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. కర్మ ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి తర్వాత గొయ్యి తీసి పార్టీ చేస్తుంది, మొత్తం కప్పేస్తుంది. అంత దారుణంగా ఉంటుంది. సో అలాంటివి చేయబాకండి. మనది మోసం అని మనకు తెలుసు కదా, మనం చేస్తున్నది ఏంటి అన్నది. సో అలాంటివి చేయొద్దు. చట్ట వ్యతిరేక పనులు అస్సలు చేయొద్దు. చట్టాన్ని లైట్గా తీసుకోవద్దు. ఇది నేను చెప్దాం అనుకుంది. ఇలాంటి స్కీములకి జాగ్రత్తగా ఉండండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లని, బెట్టింగ్ యాప్లని, ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ కూడా రాబోతుంది, మళ్ళీ ఏం జరిగిద్దో తెలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్లు, బెట్టింగ్ యాప్లు, ఇప్పుడు ఇవి లక్కీ డ్రాలు, ఏడకపోతున్నాం. ప్రతి చోట ఏదో ఒక అవకాశం దొరికిన చోటల్లా మనోళ్ళు అందులోంచి ఎట్లా ఈజీగా మనీ ఎర్న్ చేయాలని ఒక స్కామ్ తయారు చేస్తూ ఉంటారు. దానికన్నిటికీ సోషల్ మీడియా వేదిక అవుతుంది. నిజంగా సజ్జనర్ గారు లాంటి వాళ్ళు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లీస్ట్ ఆయన ఒకళ్ళైనా సరే దాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అలాంటి వాటిని ఎక్కడో చోట హైలైట్ చేస్తున్నారు. మనం హైలైట్ చేస్తే ఎంత దూరం వెళ్ళిద్ది. ఇప్పుడు నేను మిమ్మల్ని లైక్ కొట్టమని చెప్పాను, ఎంతమంది లైక్ కొడతారు, ఎంతమంది షేర్ చేస్తారు? చేయరు. ఏదో చూసాను టైంపాస్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనం మోసపోయే ముందు గుర్తించాం, మోసపోయిన తర్వాత అయ్యో అప్పుడు విన్నాను, నేను అక్కడన్నాను ఇక్కడన్నా అంటే వల్ల ఉపయోగం ఉండదు. ఇలాంటివన్నీ ఆదిలోనే తుంచిపారదవ్వాలి. సారీ ఫర్ మై లాంగ్వేజ్, తుంచేయాలి. ఆదిలోనే తుంచేస్తే చోరు వరకు వెళ్ళవి. అది సంగతి. ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ వాటిని చూస్తే మన కాంటెంట్ని జనరల్గా ఎస్యూమ్ చేసుకుంటారు, ఈ కాంటెంట్లో దమ్ముందా లేదా అని చెప్పి. సో ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత మంచిగా చెప్తున్నట్టు, అన్ని మంచి విషయాలు చెప్తుంటే అంతమందికి రీచ్ అవుతుంది కూడా, అంతమంది చూస్తారు. ఓకే వీడికి ఏదో 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, వీడు ఏదో చెప్తున్నాడు చూద్దాం అని చెప్పి, అది అంత రీచ్ పెరుగుతుంది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.